టీడీపీ జనసేన సీట్ల షేరింగ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ పొత్తులో ఎక్కువగా బలహీనతే కనపడుతోందంటూ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కుప్పం సీటు వైసీపీ ఖాతాలో పడుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ కనీసం పావలా షేరింగ్ కూడా తెచ్చుకోలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లుగా పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లకే పరిమితం కావడం ఏంటంటూ ప్రశ్నించారు. ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేదని. అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు, కానీ అందుకోసం అవుట్ఫిట్ అట్లే పెట్టేసి ఈ డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లోనే వచ్చే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు తన సీటుని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు, ఆయనది లేదు, తనది లేదు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల, కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేక మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో. చంద్రబాబు నాయుడుకు లేకపోవడం 175 స్థానాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24 కూడా ఎవరనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ సంఖ్యనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ్య ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంఖ్యనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. అవసరం లేదు, కానీ కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలకి, మీరు గొప్పగా చెప్పుకునేటువంటి జన సైనికులకి, అరే 24 సీట్లలో మనం పోటీ చేస్తే మనం ముఖ్యమంత్రి కాలేమో, మన స్థాయి ఇంతే అనేటువంటి పరిస్థితిని, ఆ పరిస్థితికి ఏం సమాధానం చెప్తారో మీ పార్టీ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చివరికి ఇది ఎలా ఉందంటే మనం చూసాం, వెస్ట్ గోదావరి నుంచి కనీసం ఒక సీటు కూడా ప్రకటించినట్టుగా కనబడలేదు. మాట్లాడుతూ 10 సార్లు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అనేటువంటి మాట అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు జరుగుతుంది ఓట్ ట్రాన్స్ఫర్? ఏం చేశారని ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితమైపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు.